నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రలో చీపురుపల్లి నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ నియోజకవర్గం గుర్తొస్తే ప్రతి ఒక్కరు చెప్పే పేరు బొత్స సత్యనారాయణ. ఆయన ఇప్పటి వరకు ఒక మంచి నాయకుడిగా అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. వాస్తవానికి చీపురుపల్లి అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ వరుసగా 1983, 85, 89, 94, 1999 ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. ప్రధానంగా బొత్స సత్యనారాయణను ఎంపీగా పంపించాలనుకున్నారు. కానీ ఆయన ఒప్పుకోలే. దీనికి సంబంధించి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా తన భార్య బొత్స ఝాన్సీని పంపించారు. ఇలాంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ పోటీ చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటాయని చెప్పి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, దానికి సంబంధించి ఇంకా చేసేదేమి లేక అక్కడ ఆయన్నే బరిలో ఉంచారు. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ నియోజకవర్గంలో బొత్స మీద పోటీకి ఎవరిని బరిలో దించాలి అనే దాని మీద వాస్తవానికి మొట్టమొదటిగా పేరు వినిపించింది గంటా శ్రీనివాసరావు. ఆయన కూడా ససేమిరా నేను పోటీ చేయను, నేను పోటీ చేస్తే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా అన్నారు. దానికి సంబంధించి ఇంకా వెతికిలాట ప్రారంభించింది టీడీపీ. ఇలాంటి సందర్భంలో అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిమిడి నాగార్జున ఆయన్ను బరిలో దింపాలనుకుంది. కానీ బొత్స సత్యనారాయణపై సరైనటువంటి నాయకుడు కాదు, పోటీ ఇచ్చేటువంటి వ్యక్తి కాదు అని భావించింది. ఎందుకనంటే దానికి ఒక ప్రధాన కారణం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇలాంటి సందర్భంలో అక్కడ కిమిడి కళా వెంకట్రావు, ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ఇటువంటి సందర్భంలో బొత్స సత్యనారాయణపై పోటీ అంటే కిమిడి కళా వెంకట్రావు కరెక్ట్ పర్సన్ అనుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయం తీసుకున్నారు అధినేత చంద్రబాబు. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలోనే ఒక రకమైనటువంటి వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే కళా వెంకట్రావు పేరును ప్రకటించారో అప్పుడు సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ప్రారంభమైంది, ప్రధానంగా నాగార్జున నుంచి. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు నేను నియోజకవర్గ అభివృద్ధికి కానీ పార్టీ క్యాడర్ని బలోపేతం చేయటానికి కానీ ఎంతో కృషి చేశాను, అయినా సరే నన్ను పక్కన పెట్టారు అని. సో మొత్తానికైతే బుజ్జగించారు. ఇలాంటి సందర్భంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి నాగార్జునను నారా చంద్రబాబు నాయుడు పిలిపించుకొని మాట్లాడి పొలిటికల్ ఫ్యూచర్పై ఒక రకమైనటువంటి హామీ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఆయన నామినేషన్ దాఖలు చేసేటువంటి సమయంలో జరిగినటువంటి ర్యాలీలో నాగార్జున పాల్గొనడం, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులు అంతా ర్యాలీలో పాల్గొనడం ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఎలా అయినా సరే ఈ నియోజకవర్గంలో చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలి అనే ఆలోచనతోనే ఇప్పుడు టీడీపీ క్యాడర్ పనిచేస్తుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం చీపురుపల్లి. ఇలాంటి నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. మొత్తానికి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టాలి. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు కిమిడి కళా వెంకట్రావు. ఆ కుటుంబం నుంచి ఎంతోమంది ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. కిమిడి కళా వెంకట్రావు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 25,000 మెజార్టీతో బొత్స సత్యనారాయణపై విజయం సాధిస్తారు అనేది మాత్రం బాగా వినిపిస్తుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేసింది, ఓటర్ల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంది. ముఖ్యంగా ఆయన బొత్స సత్యనారాయణ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేది కూడా ప్రధానమైనటువంటి విమర్శ, ఆరోపణగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఫ్యామిలీ పాలిటిక్స్కే బొత్స సత్యనారాయణ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ నియోజకవర్గంలో చాలామంది ఆయన అనుచరులే అనేక రకాలుగా సెటిల్మెంట్లు చేశారు, అనే వివాదాల్లో కూడా వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. చాలామంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో
ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంపై 2 పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. ఇద్దరు కూడా సీనియర్ నాయకులే. ఇటువంటి సందర్భంలో కిమిడి కళా వెంకట్రావు విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే, ఖచ్చితంగా ఆయన మంచి మెజారిటీతో గెలవబోతున్నారు అనేది నియోజకవర్గంలో బాగా వినిపిస్తున్నటువంటి మాట.